హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేసినట్లయితే నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. టుడే వీడియో ఏంటంటే, ప్రజెంట్ పిల్లలందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు కదండి. వాళ్ళకి డే మొత్తం స్టడీ మీదే కాన్సన్ట్రేషన్ కాకుండా మధ్య మధ్యలో ఇలా క్రియేటివ్గా థింకింగ్ చేసి వాళ్ళతో పేపర్ వర్క్ అనేది, క్రాఫ్ట్ డిజైనింగ్ అనేది చేయించినట్లయితే వాళ్ళకు కూడా మనకి స్టడీ మీద ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. ఓకేనా? ఇప్పుడు ఈ పేపర్ ఫ్లవర్స్ అనేవి ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. మిస్ కాకుండా మీరైతే వీడియో మొత్తం ఎండ్ వరకు చూసేయండి. చూసారా, నేను పేపర్ ఫ్లవర్స్ తయారు చేసుకోవడానికి ముందుగా అయితే నేను ఇక్కడ స్క్రాప్ బుక్ అనేది తీసుకున్నానండి. మనకి ఇక్కడ స్క్రాప్ బుక్లో ఏంటంటే కలర్ పేపర్స్ అనేవి ఉంటాయి. సో నేను ఇక్కడైతే స్క్రాప్ బుక్ అనేది తీసుకున్నాను. చూసారా, మనకి బుక్లో మనకి కలర్ పేపర్స్ అనేవి ఉన్నాయి. మనకి స్క్రాప్ బుక్ కాస్ట్ కూడా చాలా తక్కువే అండి, 40 రూపీస్. సో నేను ఇక్కడైతే స్క్రాప్ బుక్ తీసుకున్నాను. దీంట్లో అయితే మనం ఈ షీట్లు ఉన్నాయి కదా, మనం ఆ షీట్లు యూస్ చేసి చాలా ప్రిపేర్ చేసుకోవచ్చు. గ్రీటింగ్ కార్డ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే మనకి ఏమన్నా క్విల్లింగ్ ఆర్ట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఏంటంటే నేను ఈ స్క్రాప్ బుక్తో ఏం చేస్తున్నానంటే రోజ్ ఫ్లవర్స్ అనేవి రెడీ చేసి మీకు చూపిస్తున్నాను. ఓకేనా? నేను దానికోసం అయితే ఒక కలర్ షీట్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు నేను దీంతో అయితే ఫ్లవర్ అనేది రెడీ చేసి చూపిస్తాను. చూడండి, ఒక బ్యాంగిల్ అయితే తీసుకున్నానండి. మనకి సర్కిల్ షేప్ రావడం కోసం దాన్ని అయితే డ్రా చేశాను. డ్రా చేసి ఇప్పుడు మన సర్కిల్ని అయితే కట్ చేసుకుందాం. చూసారా, నేను ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. సేమ్ ఇలాగే రిమైనింగ్ కలర్స్ అన్నీ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా మీకు చూపిస్తాను. చూసారా, నేను ఇక్కడైతే 4 కలర్స్ నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను టోటల్గా. రెడ్ కలర్, అలాగే వైలెట్ కలర్, అలాగే మనకి గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్ అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే నేను వీటితో అయితే ఫ్లవర్ అనేది రెడీ చేసి చూపిస్తాను. ఏ విధంగా రెడీ చేస్తానో మీరైతే చూసేయండి. ముందుగా ఇక్కడ నేను రెడ్ కలర్ ఫ్లవర్ అనేది రెడీ చేసుకోవడానికి షీట్ అయితే రెడ్ కలర్ షీట్ తీసుకున్నాను. దీనికి చూసారు, నేను వీడియోలో చూపిస్తున్నట్లు వాటికి చివర్ల నుంచే కట్ చేసుకుంటూ మనం అయితే వెళ్ళాలి. మనం ఒకే యాంగిల్లో అయితే కట్ చేసుకుంటూ మనం స్లోగా కట్ చేసుకోవాలండి. అంటే మనకి స్టార్టింగ్ కట్ చేసే వాళ్ళకైతే కొద్దిగా స్లోగా కట్ చేసుకుంటే మనకైతే నీట్గా వస్తుంది. చూసారా, ఈ విధంగా లాస్ట్లో అయితే ఆ గ్యాప్ ఉంది చూసారా, దాన్ని అయితే నేను విడిచిపెట్టేశాను. దాన్ని ఎందుకంటే మనం ఇది ఫోల్డింగ్ అయితే చేయాలి. ఈ ఫోల్డింగ్ని ఏం చేస్తామంటే అక్కడ స్టిక్ చేసుకోవాలి. సో నేను ఆ చివర అయితే అది వదిలేసాను. ఇప్పుడు దీన్నంతా కూడా నేనైతే ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. చూసారా, ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నేను గమ్తో అయితే స్టిక్ చేసుకుంటాను. అందువల్ల నేను దానికైతే అక్కడ గ్యాప్ అయితే వదిలేసానండి, కట్ చేయకుండా. సో ఇప్పుడైతే మనం స్టిక్ చేసిన తర్వాత రోజ్ అనేది చూసారా మనకు చాలా నీట్గా రెడీ అయిపోయింది. ఇదే విధంగా నేను ఏంటంటే రిమైనింగ్ ఫ్లవర్స్ కూడా రెడీ చేసి మీకైతే చూపిస్తున్నాను. చూసారా, మనకైతే ఫ్లవర్స్ అనేవి రెడీ అయిపోయి మనం సరే ఇప్పుడు ఇక్కడైతే స్మాల్ ఫ్లవర్స్ అయితే ఏ విధంగా రెడీ చేసుకున్నాం చూసారు. దీనికన్నా కొద్దిగా పెద్ద సైజ్ అయితే ఏ విధంగా రెడీ చేసుకోవాలో అది కూడా చూపిస్తాను, చూసేయండి. దీనికోసం నేను కొద్దిగా పెద్ద సర్కిల్ అయితే డ్రా చేసుకున్నానండి. డ్రా చేసుకొని దీన్ని అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు సేమ్ దీన్ని కూడా అదే విధంగా అయితే చివర్ల నుంచి కట్ చేసుకుంటూ వెళ్తున్నాను.
చూసారా ఈ విధంగా అయితే కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనకి ఇది కొద్దిగా పెద్ద సర్కిల్తో డ్రా చేసాం కదా, పెద్ద సర్కిల్ అనేది డ్రా చేసాం కదా. సో మనకి లాస్ట్లో గ్యాప్ కూడా మనం కొద్దిగా ఎక్కువ ఇచ్చుకున్నట్లయితే ఫ్లవర్ అనేది చక్కగా అయితే మనకు స్టిక్ అవుతుంది. దీనికి గ్యాప్ అనేది నేను చూసారా దానికి ఫ్లవర్కి సరిపోయే విధంగా అయితే ఇచ్చుకున్నాను. ఇప్పుడైతే మనం దీన్ని ఫోల్డింగ్ అయితే చేసేసుకుందాం. ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు మీరు రివర్స్లో అయితే అస్సలు ఫోల్డింగ్ చేసుకోవద్దండి. రివర్స్లో ఫోల్డింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫ్లవర్ అనేది షేప్ అనేది రాదు. సో మనం చూసుకుంటూ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడైతే మనం దీన్ని స్టిక్ చేసేద్దాం. చూసారా మనకి ఫ్లవర్స్ అన్నీ కూడా అయితే రెడీ అయిపోయాయండి. ఇది మనం ఈ ఫ్లవర్స్ యూస్ చేసి మనం ఏంటంటే గ్రీటింగ్ కార్డ్స్ కూడా రెడీ చేసుకోవచ్చు. చాలా మనకి ఫ్లవర్స్తో అయితే రెడీ చేసుకోవచ్చు. డెకరేషన్స్లో కూడా మనం వీటిని అయితే యూస్ చేయొచ్చు. గ్రీటింగ్ కార్డ్స్ అనేవి ఏ విధంగా రెడీ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ప్రెజెంట్ కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.